మనలో చాలా మందికి ఎదురయ్యే ఒక అనుభవం గురించి మాట్లాడుకుందాం. మన మనస్సాక్షికి ఒకటి సరైనదని తెలుసు, కానీ మనం దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాం. ఎందుకంటే ఇతరులు ఏమనుకుంటారో అనే ఒక అదృశ్య శక్తి మన నిర్ణయాలను శాసిస్తూ ఉంటుంది. ఈరోజు మనం ఈ ఆమోదం అనే అవసరం గురించి, దానికోసం మనం ఎంత పెద్ద మూల్యం చెల్లిస్తున్నామో లోతుగా పరిశీలిద్దాం. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఇతరుల అంగీకారం కోసం మన నిజస్వరూపాన్ని ఎందుకు పణంగా పెడతాం? వాళ్లకి నచ్చేలా మన ప్రవర్తనను మార్చుకుంటాం, మన అభిప్రాయాలను మనలోనే అణచివేస్తాం. ఇదంతా కేవలం వాళ్లు మనల్ని తిరస్కరిస్తారేమోనన్న భయంతోనే. కాని ఈ ఇచ్చిపుచ్చుకోవటంలో మనం నిజంగా ఏం కోల్పోతున్నాం? మొదటి విభాగం ఆమోదం అనే ఉచ్చు. దీన్ని ఒక అదృశ్య కారాగారమని ఎందుకంటున్నామంటే, ఇది కేవలం ఒక చిన్న అలవాటు కాదు. ఇది మన స్వేచ్ఛను లాగేసుకుని బదులుగా ఒక సమూహంలో మనం కూడా ఉన్నామనే ఒక భ్రమను ఇచ్చే లోతైన మానసిక ఉచ్చు. ఒక్కసారి ఆలోచించండి. చిన్నప్పటినుండి మనకు ఏం నేర్పించారు? ఇతరులను సంతోషపెడితే బహుమతులు వస్తాయని, పెద్దలు చెప్పినట్టు వింటే సురక్షితంగా ఉంటామని. అంటే మనకు తెలియకుండానే మన విలువ ఇతరుల ఆమోదం మీద ఆధారపడి ఉందని మనకు శిక్షణ ఇచ్చారు. సమాజం మనల్ని మనలా ఉండమని ఎప్పుడూ చెప్పదు, దానికి అనుగుణంగా సర్దుకుపోమని చెబుతోంది. మరి ఈ ఉచ్చులో చిక్కుకుంటే మనం చెల్లించే మూల్యం ఏంటి? అది చాలా పెద్దది. చూడండి, మనం ఇతరుల ఆమోదం కోసం ఎంత ఎక్కువగా పాకులాడితే మన నిజమైన మనస్సు నుండి మనం అంత దూరం అయిపోతాం. మన నిర్ణయాలు మనవి కావు, అవి కేవలం తిరస్కరణ భయంతో పుట్టినవి. చివరికి మన జీవితం మనది కాకుండా ఎవరో అదృశ్య ప్రేక్షకుల కోసం ఆడుతున్న నాటకంలా మారిపోతుంది. రెండవ విభాగం మనం ధరించే ముసుగులు. అసలు ఈ ఉచ్చులో మనమెందుకు ఇంత సులభంగా చిక్కుకుంటాం? దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి, మన సహజ మానసిక నిర్మాణం. రెండోది, మనం సమాజం కోసం ధరించే ముసుగు. ఈ రెండూ కలిసి ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. మనలో కొందరు సహజంగానే బయటి ప్రపంచంతో సఖ్యతగా ఉండటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వాళ్లకు ఏది మంచో ఏది చెడో ఇతరుల అభిప్రాయాలే నిర్ణయిస్తాయి. దీనివల్ల వాళ్ళు ఆమోదం కోరే ఉచ్చులో పడే అవకాశం ఎక్కువ. ఇంకొందరుంటారు, వాళ్ల ఆలోచనలు ఇతరులకు నచ్చవేమో అని భయంతో వాళ్లకు వాళ్లే సెన్సార్ చేసుకుంటారు. ఏ రకమైనా సరే ఆమోదం కోసం వెతకడం మనల్ని బంధించేస్తుంది. ఇక్కడ మనం పర్సోనా అనే ఒక పదం గురించి తెలుసుకోవాలి. అంటే మనం ప్రపంచంలో బ్రతకడానికి వేసుకునే ఒక సామాజిక ముసుగు. ఇది అవసరమైనదే. ఆఫీస్లో ఒకలా, ఇంట్లో మరోలా, స్నేహితులతో ఇంకోలా ఉండకుండా మనం సమాజంలో బ్రతకలేం. కాని అసలు ప్రమాదం ఎక్కడొస్తుందంటే, ఆ ముసుగే మన నిజమైన ముఖమని మనం భ్రమపడినప్పుడు. మనందరికీ ఇది అనుభవమే కదా. నచ్చకపోయినా నవ్వడం, బాగోలేకపోయినా బావున్నానని చెప్పడం, గొడవెందుకని మన అభిప్రాయాన్ని మనసులోనే దాచుకోవడం, ఇలా చేసే ప్రతి చిన్న సర్దుబాటు మనం వేసుకున్న సామాజిక ముసుగును ఇంకా బలపరుస్తుంది. కానీ ప్రతిసారీ మనం అలా సర్దుకుపోయినప్పుడు మనలోని నిజమైన స్వరం కొద్దికొద్దిగా ఉక్కిరిబిక్కిరి అవుతుంది. మూడవ విభాగం నీడను ఎదుర్కోవటం. అసలు ఇతరులు మనల్ని వద్దంటారంటే ఎందుకంత భయం? దాని వెనుక ఒక లోతైన కారణముంది. అది మనలో మనం దాచుకునే కొన్ని భాగాలు. దీనినే మానసిక శాస్త్రంలో నీడ అంటారు. ఈ నీడ అంటే మనలో మనం ఒప్పుకోడానికి ఇష్టపడని ప్రతి విషయం. అంటే కేవలం మన బలహీనతలు, కోపం, అసూయలాంటివి మాత్రమే కాదు. మనలో అణిచివేయబడిన శక్తి, మనం బయటపెట్టని కోరికలు, మనం ఉపయోగించుకోని మన సామర్థ్యం కూడా ఇందులో భాగమే. ఇతరులు మనలోని ఈ నీడను చూసేస్తారేమో అన్న భయమే మనల్ని నిరంతరం ఆమోదం కోసం పరుగులు పెట్టేలా చేస్తోంది. అంటే మన లోపల ఒక నిరంతర సంఘర్షణ నడుస్తూ ఉంటుంది. ఒకవైపు మనం ప్రపంచానికి చూపించే మెరుగుపెట్టిన, అందరికీ నచ్చే పర్సోనా లేదా ముసుగు. మరోవైపు మనం అందరి నుండి దాచిపెట్టే పచ్చి నిజమైన మన నీడ. ఈ రెండింటి మధ్య జరిగే యుద్ధమే మన అంతర్గత పోరాటానికి అసలు కారణం. నాల్గవ విభాగం సంపూర్ణత వైపు ప్రయాణం. సరే, ఇంతసేపు సమస్య గురించి మాట్లాడుకున్నాం. మరి దీనికి పరిష్కారం లేదా? ఉంది. ఈ ఉచ్చు నుండి బయటపడటానికి ఒక మార్గముంది. అది కొంచెం సవాలుతో కూడుకున్నదే, కాని చాలా అవసరం. దానినే వ్యక్తీకరణ అంటారు. ఈ ప్రయాణం యొక్క ప్రాముఖ్యతను ఒక గొప్ప ఆలోచనాపరుడి మాటల్లో చెప్పాలంటే, ఒకరి జీవితకాలపు గొప్ప అవకాశం ఏమిటంటే, వారు నిజంగా ఎవరో వారు అవ్వడం. అంటే నిజమైన స్వేచ్ఛ అంటే ఇతరులు మనల్ని ఇష్టపడటం కాదు, మనం మనల్ని మనలోని అన్ని భాగాలతో సహా పూర్తిగా అంగీకరించటం.
ఈ ఉచ్చు నుండి బయటపడటమనేది ఒక ప్రక్రియ. దీనిలో 3 ముఖ్యమైన అడుగులున్నాయి. మొదటిది, మనం ఇంతకాలం వేసుకున్న తప్పుడు ముసుగును స్పృహతో పక్కన పెట్టడం. రెండవది, చాలా ధైర్యం చేసి మన నీడను, అంటే మన భయాలను, కోరికలను అంగీకరించడం. ఇక చివరిగా, ఇతరులు ఏమనుకున్నా సరే, మన నిజస్వరూపం ఆధారంగా మన జీవితాన్ని మళ్లీ నిర్మించుకోవడం. ఇది కష్టమే, కాని స్వేచ్ఛకు ఇదే దారి. 5వ విభాగం ఒక ధైర్యమైన విచ్ఛిన్నం. ఈ సిద్ధాంతాలన్నీ వినడానికి బాగానే ఉన్నాయి, కాని నిజ జీవితంలో ఎలా ఉంటాయి? దీనికి ఒక అద్భుతమైన చారిత్రక ఉదాహరణ చూద్దాం. ఈ కథ నిజాయితీగా ఉండడానికి ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తుందో, కాని చివరికి ఎంత గొప్ప బహుమతి లభిస్తుందో వివరిస్తుంది. ఇది ఒక ప్రఖ్యాత మనస్తత్వవేత్త మరియు అతని అత్యంత ప్రతిభావంతుడైన శిష్యుడి కథ. కాలక్రమేణా శిష్యుడు తన గురువు సిద్ధాంతాలతో విభేదించడం మొదలుపెట్టాడు. అప్పుడు అతని ముందొక కఠినమైన ఎంపిక నిలిచింది. గురువుగారి ఆమోదం కోసం తన సత్యాన్ని అణచివెయ్యాలా, లేక తన మార్గాన్ని ఎంచుకుని ఒంటరితనాన్ని, విమర్శలను ఎదుర్కోవాలా? అతను రెండవ మార్గాన్నే ఎంచుకున్నాడు. ఆ నిర్ణయం చాలా బాధాకరమైనది, కాని ఆ విడిపోవడమే అతని స్వేచ్ఛాజీవిగా మార్చింది. ఆ తర్వాత అతను స్థాపించిన సిద్ధాంతాలు మానవ మనస్తత్వంపై మన అవగాహనను శాశ్వతంగా మార్చేశాయి. 6వ విభాగం మన సత్యాన్ని మనం జీవించడం. ఇప్పుడు మళ్ళీ మన జీవితాల దగ్గరికి వద్దాం. ప్రామాణికత అనేది ఒక్కసారిగా చేరుకునే గమ్యం కాదు. అది ఒక నిరంతర, రోజువారీ అభ్యాసం. అవును, మన నిజస్వరూపంతో బ్రతకడానికి ఒక మూల్యం చెల్లించాల్సి రావచ్చు. మనల్ని చూసి కొందరు నిరాశపడచ్చు, కొన్ని సంబంధాలు దూరమవ్వచ్చు. కాని ఇతరుల కోసం నటిస్తూ బ్రతకడానికి మనం చెల్లించే మూల్యం అంతకంటే చాలా ఎక్కువ. అది మన ఆత్మను నెమ్మదిగా చంపేస్తుంది. ఇప్పుడు ఎంపిక మన చేతుల్లోనే ఉంది. దీన్ని ఇలా ఊహించుకోండి. ప్రతిరోజూ మనలో ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం మన నిజస్వరూపాన్ని బలపరుస్తుందా, లేదా మన సామాజిక ముసుగును బలపరుస్తుందా అని తేలుస్తుంది. ప్రతిసారి మనం నిజాయితీగా కాదు అని చెప్పినప్పుడు, ప్రతిసారి మన అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తం చేసినప్పుడు మన స్వేచ్ఛ పెరుగుతుంది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్క క్షణం ఈ ప్రశ్న గురించి లోతుగా ఆలోచించండి. ఇతరుల ఆమోదం పొందడం కోసం మీలో మీరు దాస్తున్న ఒక్క సత్యమేమిటి? అది మీ సంబంధాలలో కావచ్చు, మీ పనిలో కావచ్చు, లేదా మీ స్నేహితులతో కావచ్చు. ఆ నిజాన్ని గుర్తించడమే విముక్తివైపు మనం వేయగల మొదటి, అత్యంత ధైర్యమైన అడుగు.